నమస్తే, నేను ప్రశాంత్. సభలో కృష్ణా జలాల గురించి చర్చ కొనసాగుతుంది. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు రోజా గారి చేపల పులుసుతో ముడిపెట్టారు. సో ఇంతకీ రోజా గారికి ఈ కృష్ణా జలాలకి అసలు ఏంటి సంబంధం? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సభలో చూసుకున్నట్లయితే కనుక ఈ కృష్ణా జలాలకు అదేవిధంగా రోజా గారి ఈ చేపల పులుసుకి రేవంత్ రెడ్డి గారు ముడిపెట్టడం జరిగింది. అసలు ఇంతకీ ఎందుకు అలా మాట్లాడడం జరిగింది? ఇప్పుడు దాని మీద స్పష్టత రావాలంటే కేసీఆర్ గారు ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావాలి. ఆయన అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గారు విడమర్చి చెప్పుండేవాళ్ళే అసలు ఏంటి అనేది. కానీ కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లా. ఆయన గవర్నరు ప్రసంగం అప్పుడు కనిపించారు, తర్వాత మళ్ళీ రావట్లా. అందరూ ఏమనుకున్నారంటే అసెంబ్లీకి వస్తారు, గర్జిస్తారని చెప్పి అనుకున్నారు. సింహం వచ్చేసింది, గర్జించింది అని చెప్పేసి అందరూ న్యూస్ రాశారు. పులి వచ్చింది, ఇంకా వేటే అని చెప్పేసి అనుకున్నారు. ఆ రోజే చెప్పాను నేను, ఆడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టే ఈయన కూడా గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు, కేవలం అనర్హత వెయిట్ పడుతుందని చెప్పి. కాబట్టి మళ్ళీ రేపటి నుంచి ఆయన వస్తాడో రాదో నమ్మకం లేదు, ఫామ్ హౌస్కి పరిమితం అయ్యే అవకాశం ఉందని కూడా నేను 2-3 రోజుల క్రితం వీడియో చేశాను. నేను ఒకవేళ వస్తారేమో అని నాకు కూడా అనిపించింది, కానీ బట్ ఆయన కొంచెం మనస్తత్వం, ఆయన వాళ్ళకు నాకు గత కొన్ని సంవత్సరాలుగా తెలుసు. నేను సీనియర్ జర్నలిస్ట్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయనకు ఉన్నటువంటి దొరతనం రానివ్వదనేది నాకు నమ్మకం. అందుకే నేను ఆయన రారు అసెంబ్లీకి అని చెప్పి నేను డిసైడ్ అయ్యి వీడియో చేశాను. నేను చేసినట్టే నిజమైంది. అది రాలేదుగా అసెంబ్లీకి. కేసీఆర్ గారు రాలా అంటే ప్రతిపక్ష నేతగా ఉంటే రారా? రారా? మరి అధికారం ఉంటేనే వస్తారా మీరు? అధికారం రాకపోతే రారా? మరి వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? ఆయన కదా 2014 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రిగా ఉంది. ఆయన అనేకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు కదా తెలంగాణ సమాజం కోసం. మరి కాళేశ్వరం కట్టారు కదా, కాళేశ్వరం నిర్మాణాన్ని తప్పుపడుతుంది కాంగ్రెస్ పార్టీ, అప్పటి నుంచి తప్పుపడుతుంది కదా. కాదు అది కరెక్టే అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత చట్టసభల్లో ఆయనదే కదా. ఆయన రావాలి కదా, ఆయన రావట్లా. ఆయన రమ్మంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎటకేలకు వచ్చాడు చూసుకుందాం అని చెప్పేసి అన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. తీరా ఏమైంది, తెల్లారేటప్పటికి ఆయన అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసేసారు. ఇప్పుడు ఈ కృష్ణా జలాలకు సంబంధించి బయట ప్రెస్ మీట్లో లేదంటే అసెంబ్లీలో అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మీరేందా మాట్లాడేది, ముందు మీ నాయకుని రమ్మని ప్రతిపక్ష నేతగా నేను లెక్కలు చెప్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడేంటి వీళ్ళు అనేది, కృష్ణా జలాలకు సంబంధించి ఈ పర్మిషన్ ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడికి, తీసుకెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. గోదావరి జలాలు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి, కృష్ణా జలాలు గోదావరి జలాల్లో రావాల్సినటువంటి వాటా తెలంగాణకి రావట్లేదని చెప్పేసి ఒక ఇష్యూని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు బనకచర్ల అని చెప్పి ఒకటి అక్కడ ఆ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అదేంటి, వరద నీరుని నిల్వ చేసుకొని దాన్ని తరలించడానికి రాయలసీమకి చేసినటువంటి ప్రాజెక్ట్ డిజైన్ అది చంద్రబాబు నాయుడు గారు. అది ఎక్కడి నుంచి, పోలవరం దగ్గర నుంచి ఆ వాటర్ అటు బనకచర్ల దగ్గరికి మళ్ళించి అక్కడి నుంచి తీసుకెళ్లాలనేది ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు నదుల అనుసంధానానికి ఆయన యాక్చువల్గా మొదటి నుంచి ఆయన కట్టుబడి ఉన్నారు. నదుల అనుసంధానం తీసుకునే ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా నదుల అనుసంధానానికి నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాంటి క్రమంలో ఇప్పుడు వీళ్ళేమంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు మీ గురువు, చంద్రబాబు నాయుడు గారితో కొలీడ్ అయిపోయి కృష్ణా జలాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కృష్ణా జలాలను ఇచ్చింది నేను కాదు, ఆన్ పేపర్ రాసిచ్చింది కేసీఆర్ గారు, ఆయన రమ్మని నేను చూపిస్తానని చెప్పి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ హైట్ పెంచడానికి అనుమతి ఇచ్చింది కేసీఆర్ గారు అంటారు రేవంత్ రెడ్డి గారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు వాటర్ పంపిస్తున్నారు, అది కృష్ణా జలాలని. అది పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే కేసీఆర్ గారు. దానికి ఆన్ పేపర్ రిటర్న్గా రాసి ఇచ్చింది, మీరు ఆయన రమ్మనని నేను చూపిస్తాను అధికారికంగా ఆయన రాసిన పేపర్ అని చెప్పి అంటున్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు. వీళ్ళేంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని బదనాం చేస్తున్నారు, నీ హయాంలో జరిగింది కదా అని. ఇప్పుడు గవర్నమెంట్లో ఎవరున్న ముఖ్యమంత్రి ఒప్పందాలకు సంబంధించి ముఖ్యమంత్రి పెట్టిన సంతకమే అంటారు, అది రేవంత్ రెడ్డి గారా లేకపోతే కేసీఆర్ గారా కాదు. అవును, గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందా లేదా తెలంగాణ గవర్నమెంట్ అనేది చూస్తారు. ఆ తెలంగాణ గవర్నమెంట్కి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు.
రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కృష్ణా జలాలని పోతిరెడ్డిపాటి నుంచి తరలించడానికి నువ్వు అంగీకరిస్తూ నువ్వు పర్మిషన్ ఇస్తూ రాసినటువంటి లెటర్ నేను చూపిస్తాను, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నారు కేసీఆర్ గారిని. ఆయన రాకుండా బయట నుంచి హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో తన మీద రాళ్ళు వేపిస్తున్నాడు అనే భావంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ క్రమంలో చేపల పులుసు అంశాన్ని తీసుకొచ్చారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఈయన అప్పట్లో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను తరలించుకు వెళ్తుంటే దానికి పరోక్షంగా అనుమతించి దానికి సంబంధించి కొన్ని ఏదో సంతకాలు జరిగినాయని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. చేస్తూ ఆయన అప్పుడు తిరుపతి దర్శనానికి వెళ్ళాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బ్రహ్మాండంగా అట్టహాసంగా ఆయనకి స్వాగతం పలికారు. ఆయనకి రోజా గారు నగిరి కాన్స్టిట్యున్సీలో ఆమె ఇంటి దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు చేసి అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. విందు భోజనాలు అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడారు కేసీఆర్ గారు. మాట్లాడుతూ ఆయన రోజా చేసినటువంటి చేపల పులుసు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు ఆయన. చెప్పి రాయలసీమని రతనాలసీమ చేస్తాను నేను అని చెప్పి ఈయనే హామీ ఇచ్చాడు. కృష్ణా జలాలు పారిస్తానని చెప్పి కేసీఆర్ గారు అక్కడ ప్రకటించాడు. ఓకే. అందుకు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, రోజా గారు పెట్టినటువంటి చేపల పులుసు దీన్ని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కృష్ణా జలాల్ని నేను రాయలసీమలో పాలించి రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పి ప్రకటించావు కదా, మరి ఇప్పుడు నన్నంటావు ఏంది కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చాము, వాళ్ళు తరలించుకుపోతుంటే చూస్తున్నారు పోతిరెడ్డి పాడి హెడ్ రెగ్యులేటర్ నుంచి అని చెప్పి నన్ను అంటావు. నువ్వు ఆ రోజు చేపల పులుసు దించి ప్రెస్ మీట్ పెట్టావు కదా, ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ రత్నాలసీమ చేస్తానని చెప్పావు కదా, నువ్వు రా తెలుసుకుందాం అసెంబ్లీకి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. యాక్చువల్లీ ఇంతకీ అసలు ఎంత పర్సెంటేజ్ కృష్ణా జలాల నుంచి ఆంధ్రాకి వెళ్ళాలి, తెలంగాణకి వెళ్ళాలి, దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అవును, బచావత్ ట్రిబ్యునల్ చాలా అవన్నీ ఉన్నాయి. ఇదే డౌట్ అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఇప్పుడు చాలా సందర్భాలు, ఇప్పుడు దానికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో పొందుపరిచిన అంశం జనరల్గా ఏంటంటే ఆస్తులు ఇవన్నీ కూడా జనాభా నిష్పత్తిని పంచుకున్నారు. అలాగే నీటి వాటాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది. అలా రకరకాలు జనరల్గా ఏంటంటే జనాభా నిష్పత్తిని పంచుకోవాలనేది ఉంది. 40-60% అనేది లేదు 30%, 70% ఆంధ్రాకి, 30% తెలంగాణ ఎక్కడ ఉంది. కేసీఆర్ గారు ఏమంటారంటే అసలు అది బైఫర్కేషన్ యాక్ట్ కూడా ఏం లేదు, ఆ యాక్ట్ గీక్ట్ తర్వాత సంగతి, మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా నాకు 50-50 కావాలని చెప్పి అప్పట్లో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు గుర్తు నాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మాకు హైదరాబాద్ పెరిగిపోయింది, మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది, మాకు తాగునీటి కూడా ఇబ్బందిగా ఉంది, కాబట్టి మాకు 60 ఇచ్చి మీరు 40 తీసుకోండి అని ఈయన అంటున్నారు. సరే, వీళ్ళు ఇప్పుడు ఏం ప్రకటన చేసినా మాకు 60 ఇచ్చి మీరు 40 తీసుకుని అన్నా, లేదా 50-50 తీసుకుందాం అన్నా, లేదు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 60-40 అని చెప్పి అనుకున్నా, అది ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు షేర్ చేసుకునేటువంటి అంశం కాదు. దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, దానికి కొన్ని ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అలాగే కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఆ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పోవడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. ఆ రోజున రేవంత్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారును కేసీఆర్ గారు. ఎన్నికల ముందు వీళ్ళిద్దరూ ఆడ నాగార్జున సాగర్ మీద పోలీసులను మోహరించి గందరగోళం చేశారు పోలింగ్ రోజున. అప్పుడు కదా కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనికి ఈ బోర్డులన్నింటినీ కూడా కేంద్ర పరిధిలోకి తీసుకుంటాము, చట్ట ప్రకారం మీ ఇద్దరికి వాటర్ షేర్ చేస్తామని చెప్పి కేంద్ర పరిధిలోకి తీసుకెళ్ళిపోయారు. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. సో ఇవన్నీ చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి గురువు గారిని కాదనలేక శిష్యుడు ఏదో వాటర్ ఇచ్చేసాడని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ వాస్తవం జరిగింది నేను చెప్తాను, నువ్వు రా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కేసీఆర్ గారి గురించి. ఆ రోజు చేపల పులుసు తినందే వాస్తవమే, అందరికీ తెలుసు. రాయలసీమ రత్నాలసీమ చేస్తానని చెప్పింది వాస్తవమే, అది అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు చేపల పులుసు, కృష్ణా వాటర్కు వీటి గురించి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడారు. దీని మీద స్పష్టత రావాలంటే కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి. వస్తే అటు ఆయన వర్షను ఇటు ఈయన వర్షను మనం పబ్లిక్లోకి పెడితే అప్పుడు ఎవరు కృష్ణా జలాన్ని దోచిపెట్టారు, కృష్ణా జలాలు వాటాలు తీసుకోలేకపోయారు అనేది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు దీని చర్చ అనంతం, ఇదేమీ తెగేది కాదు. ఎందుకంటే రకరకాల ట్రిబ్యునల్స్ చేస్తున్నారు వాటర్ పంపకాల మీద. ఒకటి కాదు, అనేకమైన బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని, బైఫర్కేషన్ యాక్ట్ అని రకరకాలు ఉన్నాయి. కాబట్టి గోదావరి జలాలు, కృష్ణా జలాలు పంపకాలు అనేవి
మనం చర్చించుకుంటూ పోతే అది తెగేవి కాదు. అవి వాటాలు ఎంత ఇవ్వాలి ఏంటి అనేది ఆల్రెడీ ఆడ బోర్డులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారు. బట్ రాజకీయంగా మాత్రం ఇది చర్చకు పనికి వస్తుంది తప్పితే వాస్తవంగా ఏంటి అనేది అది బోర్డులు చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.